నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని సూపర్ బ్లాక్ ఎఫ్లో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్లో మొత్తం జస్టిస్ సిటీ అయితే ఉంటుంది. ఈ జస్టిస్ సిటీలోని ఇప్పుడు మనం హైకోర్టు ఏరియాలో అయితే ఉన్నాము. ఇది ఒక ఐకానిక్ హైకోర్టు అనమాట. దాదాపు 42 ఎకరాల విస్తీర్ణంలో ఈ హైకోర్టుని అయితే నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం 16 పోర్లు ఉంటాయి. 16 పోర్లలో 2014-19 టైంలో 3 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. రీసెంట్గానే ఒక 4 నుండి 5 పోర్లకి అయితే కాంక్రీటింగ్ కంప్లీట్ చేస్తారు. 10 to 20 డేస్ గ్యాప్ లోనే ఒక్కొక్క పోర్ కి కాంక్రీటింగ్ కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్ళారు. ఒక్కొక్క పోర్ కి 72 అవర్స్ డెడ్ లైన్ పెట్టుకొని రికార్డు టైంలో అంటే 3000 m³ వరకు కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే ఒక దాదాపు 3 నుండి 4 పోర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ మొత్తం కంప్లీట్ చేసి రెడీ చేసి అయితే ఉంచారు. ఇప్పుడు ఈ 3 నుండి 4 పోర్లకి కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. రికార్డు స్థాయిలో దాదాపు నేను సేకరించిన డేటా ప్రకారం 15,000 m³ వరకు కాంక్రీటింగ్ అయితే చేయబోతున్నారు. ప్రజెంట్ ఈ హైకోర్టు ఏరియా మొత్తం అయితే సందడిగా మారింది. ప్రెసెంట్ ఎటు చూసినా వర్కర్స్ కనిపిస్తున్నారు. వర్క్ అయితే చాలా స్పీడ్ అందుకుంది. ఇటువైపు చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ హైకోర్టు ఏరియాలో ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, అలాగే ఇప్పుడు పోర్లుకి సంబంధించి కాంక్రీటింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ప్రెసెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ ఎఫ్లో అయితే ఉంటుంది. ఈ సూపర్ బ్లాక్ ఎఫ్కి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే E5, E6, N11, N12 రోడ్లు అయితే ఉంటాయి. ప్రజెంట్ మీరు ఏదైతే సైట్ చూస్తున్నారో ఇదే హైకోర్టు నిర్మించే సైట్ అనమాట. ఇదంతా జస్టిస్ సిటీ ఏరియా అనమాట. దాదాపు 42 ఎకరాల విస్తీర్ణంలో ఐకానిక్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ ఐకానిక్ హైకోర్టులో మొత్తం 16 పోర్లు ఉంటాయి. ఈ 16 పోర్లలో రీసెంట్గా అంటే 2014-19 టైంలో 3 పోర్లకు సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా రీసెంట్గా ఒక 4 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. ఒక్కొక్క పోర్కి దాదాపు 3,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ యూస్ చేసి ఒక 10 రోజులు 20 రోజుల గ్యాపుల్లో ఒక్కొక్క పోర్ కంప్లీట్ చేసుకుంటూ అయితే వచ్చారు. ప్రెజెంట్ ఇప్పుడు ఒకేసారి 4 పోర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ చేసి ఒకేసారి ఈ 4 పోర్లకి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఈ కాంక్రీటింగ్ కంప్లీట్ చేయడం కోసం దాదాపు 15,000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నారు. దీనికోసం 8 బూమ్ ప్రెజర్ మిషనరీస్, 600 పైగా వర్కర్స్, ఇంకా 100 మందికి పైగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా ఏపీసీఆర్డీఏ, పిఎంసి, ఓహెచ్ఎస్ డిపార్ట్మెంట్స్ మానిటరింగ్తో ఈ వర్క్స్ అయితే ఇక్కడ జరగబోతున్నాయి. ఇప్పుడే ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పోర్లన్నీ. ఇక్కడ నిర్మిస్తున్న ఒక్కొక్క పోర్ వచ్చేసి 48 మీటర్ల పొడవు, 46 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒక్కొక్క పోర్ హైట్ కూడా 2 మీటర్ల వరకు హైట్ ఉంటుంది. ఈ 2 మీటర్ల హైట్ వరకు కాంక్రీటింగ్ వేసి ఒక దిమ్మలాగా అయితే రెడీ చేస్తారు. ఇదన్నీ ఫౌండేషన్స్ అనమాట. ఈ ఫౌండేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వీటిపైన బేస్మెంట్ ఇంకా G+7 ఫ్లోర్స్తో స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. ఈ హైకోర్టు లోపల కోర్ట్ హాల్స్, జడ్జెస్ ఛాంబర్స్, ఇంకా ఆడిటోరియం, పార్కింగ్ ప్లేసెస్, కాన్ఫరెన్స్ హాల్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ హైకోర్టు లోపల వచ్చేసి మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. దాని మధ్యలో అశోక పిల్లర్ అయితే ఉంటుంది. అదొక హైలైట్‌గా అయితే ఉంటుంది. ప్రెజెంట్ ఈ హైకోర్టుకి సంబంధించిన ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వన్స్ ఈ ఫౌండేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వీటికి సంబంధించిన స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు కంప్లీట్ అయిన పోరు, అలాగే రీఎన్ఫోర్స్మెంట్స్ కంప్లీట్ చేసుకున్న పోర్లన్నీ ఎలా కనిపిస్తున్నాయో.
ప్రెజెంట్ ఇక్కడ నిర్మిస్తున్న 16 పోర్లలో 3 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ 2014-19 టైంలో కంప్లీట్ అయింది. మిగతా ఇంకా 4 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ వచ్చేసి రీసెంట్‌గానే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఒకేసారి 4 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ 4 పోర్లకు సంబంధించిన కాంక్రీటింగ్ మొత్తం కంప్లీట్ అయితే మొత్తం 11 పోర్ల వరకు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకా రిమైనింగ్ 5 పోర్లు అయితే ఉంటాయి. నేను సేకరించిన డేటా ప్రకారం ఏప్రిల్ వరకు ఈ అన్ని పోర్లకి సంబంధించిన కాంక్రీటింగ్ కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. వీటికి సంబంధించిన మొత్తం కాంక్రీటింగ్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత వీటిపైన బీమ్స్ వేసి అంటే బేస్మెంట్ G+7 ఫ్లోర్స్‌తో స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. ఏదైనా నిర్మాణం పూర్తవ్వాలంటే వాటి పునాదులే కీలకం అన్నమాట. మన అమరావతి రాజధాని ప్రాంతంలో అన్ని నిర్మాణాలకు సంబంధించిన పునాదుల దశలు అయితే ఉన్నాయి. వన్స్ ఈ పునాదులన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీటికి సంబంధించిన స్ట్రక్చర్ నిర్మాణం అయితే స్టార్ట్ అవుతుంది. వన్స్ స్ట్రక్చర్ నిర్మాణం గనక స్టార్ట్ అయిన తర్వాత ఒక 6 నెలల్లోనే మనకి స్ట్రక్చర్‌లన్నీ పై వరకు కనిపిస్తూ అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం టవర్ క్రేన్‌లతో నిర్మాణంలో ఉన్న ఒక భారీ నగరంలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఒక పోర్‌కే ఒక 3 బూమ్ ప్రెజర్ మిషనరీస్ పెట్టుకొని ఇక్కడ కాంక్రీటింగ్ వర్క్ స్టార్ట్ చేయడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇటువైపు కూడా రీఎన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ అయిన పోర్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా అటుపక్క రీసెంట్‌గానే కంప్లీట్ అయిన పోర్‌లైతే ఉన్నాయి. ఆ పోర్ ఒక్కొక్క దానికి 3000 క్యూబిక్ వరకు కాంక్రీటింగ్ యూజ్ చేసి కంప్లీట్ చేశారు. రీసెంట్‌గానే ఒక 5000 క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీటింగ్ యూజ్ చేసి ఒక భారీ పోర్‌నైతే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఒకేసారి ఈ 4 పోర్‌లకు సంబంధించిన కాంక్రీటింగ్ కంప్లీట్ చేసుకోవడం కోసం మొత్తం ఏర్పాట్లయితే చేసుకున్నారు. అలాగే ఇక్కడ ఈ హైకోర్ట్ ఏరియాలో ప్రెజెంట్ ఇప్పుడు ఏమేం పనులు జరుగుతున్నాయి, ఎంతమంది వర్కర్స్‌తో ఇక్కడ పనులు చేపిస్తున్నారు, ఎంత స్పీడ్‌గా వర్క్స్ జరుగుతున్నాయో ఏపీసీఆర్డీఏ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి బాలు గారైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వినండి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. నా పేరు బాలస్వామి అండి. నేను ఏపీసీఆర్డీఏ కమ్యూనికేషన్ టీమ్. సో ఇప్పుడు మనము ఐకానిక్ షేప్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న హైకోర్ట్ సైట్లో అయితే ఉన్నాము. ఇంతకుముందు మీరు చూసినట్టుగానే ఒక్కొక్క పోరు 3000 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ యూస్ చేసి పోర్లు అయితే చేయడం జరిగింది. ఈసారి 15150 క్యూబిక్ మీటర్ల ఆఫ్ కాంక్రీట్ యూస్ చేసి 4 పోర్లు ఒకేసారి రికార్డు స్థాయిలో వర్క్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారండి. దాంట్లో భాగంగా 4 పోర్లకి సంబంధించి 8 బూమర్లతో వర్క్ చేయడం జరుగుతుంది. మొత్తము 2300 టన్స్ ఆఫ్ స్టీల్ యూజ్ చేస్తూ 15150 క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ యూజ్ చేస్తూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఉన్న రికార్డులని చెరిపేసి ఇప్పుడు కొత్త రికార్డు సృష్టించాలన్న దాంతో అయితే టార్గెట్ పెట్టుకొని ఇక్కడ వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా 600 మంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తూ అండ్ 100 మంది ఇంజనీర్స్, సేఫ్టీ డిపార్ట్మెంటు, ఏపీసీఆర్డీఏ ఇంజనీర్స్ అండ్ సిఈస్ ప్రతి ఒక్కళ్ళు మానిటర్ చేస్తూ దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, వర్క్ మ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇంత కృషి చేస్తే కానీ ఇది కంప్లీట్ అవ్వదు. సో మన బ్యాక్ సైడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.
చేస్తున్నాం.